వచ్చాడు అంటేనే అందరికీ భయం కదా. అల్లుడు ఎప్పుడు గిల్లుతాడు, ఏమడుగుతాడో. అత్త మామ నాకు ఇది కావాలి, స్కూటర్ కావాలి, బస్సు కావాలి, హెలికాప్టర్ కావాలని అడిగితే ఏడికెళ్ళి చేస్తామని చెప్పండి. జస్ట్ కొంచెం పక్కకు పెట్టినా చాలు, తీసే కింద పెట్టాను ఒకసారి, తర్వాత పెట్టుకుందాం. 20 minutes డ్రామా. అల్లుడు వచ్చాడు, ఇందులో ఓన్లీ 3 క్యారెక్టర్సు, అంతే కదండి. అల్లుడు వస్తే ఏముంటుంది, కూతురు ఉండాలి, కూతురు రాలేకపో పరిస్థితిలో ఉంది కాబట్టి అల్లుడు అత్త మామ ముగ్గురే ఉంటారు. 3 క్యారెక్టర్లు, చిన్న డ్రామా, ఒక 15 నిమిషాలు. చూద్దాం ఆడవాళ్ళు ఎంత మాట్లాడతారో చూద్దాం. అసలే ఆడవాళ్ళు బాగా మాట్లాడతారని పేరు ఉంటుంది కదా. మా ఆవిడ ఎంత మాట్లాడుతుందో తెలియదు. రండి అమ్మా, రండి రండి. అల్లుడు వచ్చాడు, ఒక చిన్న స్కిట్, ఓన్లీ 3 క్యారెక్టర్లే. కాకపోతే ఏ క్యారెక్టర్కి ప్రాక్టీస్ లేదు. అందరు స్టేజ్ మీద మీ ముందే మేము ప్రాక్టీస్ చేసి డ్రామా చేసేస్తాం అన్నమాట. స్టార్ట్ చేద్దామా డ్రామా? మైక్ తీసుకోవాలమ్మా ఫస్ట్. థ్యాంక్ యూ గణేష్ అన్న. ఆయన నేనా? నన్ను కంపోతే అన్న నువ్వు మా ఆయన, ఆయన గణేష్ అన్న, ఈయన గాడ్ గణేష్. తేడా వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, అల్లుడు వచ్చాడు, డ్రామా స్టార్ట్స్ నౌ. శ్రీదేవి, శ్రీదేవి, అబ్బా కాఫీ తీసుకురాబ్బా. నిన్నే. అబ్బబ్బా, ఎన్నిసార్లు తాగుతావు నాయనా? మార్నింగ్ లేచిన కాడి నుంచి పొద్దున్న లేస్తే కాఫీ, కాసేపు ఆగితే కాఫీ, ఎప్పుడు చూసినా పేపర్ తిరిగేస్తే కాఫీ, పేపర్ మడతేస్తే కాఫీ. ఎన్ని కాఫీలు తాగుతావు తల్లి? ఇసుకొస్తుంది నాకు కాఫీలు పెట్టి పెట్టి. చూడు, మనమంతా రిటైర్ అయిన వాళ్ళం, మనకు పెద్దగా అన్నం తినేంత ఓపిక లేదు. ఎందుకంటే సగం పళ్ళు ఎప్పుడో పోయినాయి. అవి గట్టిగా ఏమైనా కొనుక్కోవాలంటే అది పనికిరాదు, లిక్విడ్సే తాగాలి. ఆ లిక్విడ్స్లో కాఫీ ఒకటే బాగుంటుంది కాబట్టి గంటకోసారి 2 గంటలకోసారి తాగుతాం. అది ఇవ్వడానికి నీకేం కొరత? అఫ్కోర్స్ అది కాస్ట్లీ అయిపోయింది. కాఫీ పౌడర్ అనేది చాలా పెద్ద కాస్ట్లీ ఐటము. అది పెద్ద పెద్ద రిచ్ ఇంట్లోనే తాగుతారు. మనం రిచ్చే కదా, తాగుదాం, తీసుకురా. రిచ్ గురించి కాదు ఇక్కడ, హెల్త్ ఇంపార్టెంట్. మనమా పెన్షన్ మీద బతికేవాళ్ళం, రేపు రోగం రొస్టు వస్తే ఎవడు తీసుకుపోతాడు? ఉన్నది ఇద్దరం, ఉన్న ఒక పెళ్లి కూతురు, ఉన్న ఒక కూతురు ఉంది, ఆ కూతురు కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే. నీకు నేను, నాకు నువ్వు తప్ప ఏమైనా ఉన్నారా? రేపు మంచి చెడు కావాలన్నా ఆ పిల్లని పరిగెత్తమని పిలుస్తామా? మన హెల్త్ని మన చేతిలో ఉన్నాయి కూడా మనం కాపాడుకుందాం రా నాయనా అంటే నువ్వు నా మాట వినవు. ఎప్పటి చూడు కాఫీ కాఫీ కాఫీ, ఎసిడిటీ పెరిగిపోతుంది నాయన. నిన్ను అసలు శ్రీదేవి అని మీ అమ్మ నాన్న వేస్ట్గా పెట్టారు. కాంతం, సూర్యకాంతం అని పెట్టింటే సరిగ్గా సరిపోయేది నీ పేరు. ఎప్పుడు చూసినా నేను కాఫీ. ఆగు, అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారు. అల్లుడు గారు చెప్పండి. చెప్పండి చెప్పండి. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఇంట్లోనే ఉన్నాను, మీ అత్తగారితో మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏం సంగతి? ఏంటి పండగకి వస్తారా? రండి రండి. అమ్మాయి కూడా వస్తుందా? ఏంటి అమ్మాయి రావట్లేదా? అయ్యో, చూడండి వీలైతే అమ్మాయిని కూడా తీసుకురండి. చాలా రోజులైంది, పెళ్ళి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు కాక ఎంతసేపు ఆ వీడియో కాల్లో, ఆ చచ్చు వీడియో కాల్లో చూడడమే కానీ నేరులో ఎప్పుడూ వచ్చింది లేదు. కాబట్టి అమ్మాయిని కూడా తీసుకొని వస్తారా? వీలైతే. కుదరదా? అమ్మాయి జాబ్కి వెళ్తుందా? ఓ నైస్. అలాగేనండి, రేపు సంక్రాంతి ముందు రోజు వస్తారా? రండి రండి. అలాగేనండి, ఉంటానండి. ఇదిగో అల్లుడు గారు వస్తున్నారు సంక్రాంతి ముందు రోజు. ఏంటి సంకలు తెగ కొట్టుకుంటున్నావు? అక్కడ నేనంతా విన్నా. వచ్చేది అమ్మాయి కాదు కదా, అల్లుడే కదా. అల్లుడు ఎందుకు రావడం? అమ్మాయి అయితే చూసి చాలాళ్ళైంది కదా అనుకున్నా. అల్లుడు వస్తే మరి మర్యాదలు ఎందుకండి చెయ్యాలా? పైగా అల్లుడు వస్తే ఊరుకునే వస్తాడా? ఏ 2 వీలరో లేదా 4 వీలరో, బట్టలో లేకపోతే ఉంగరమో చేయించమంటారు. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి పంపించేసేయండి. చచ్చా, ఉన్నది ఒక కూతురు, అది పెళ్లి చేసుకొని వెళ్తే అల్లుడు వస్తానంటే వాడిని వద్దంటారా? ఇది ఎక్కడ న్యాయమే సూర్యకాంతం? నేనంతేనండి, నన్ను కాదని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా అది. అబ్బా, అది ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఆ పెళ్లి చేసాం, ఘనంగా పెళ్లి చేసి పంపించాం, వాళ్ళిద్దరు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎత్తుతో ప్రేమించుకొని వెళ్ళిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది, నేను ఎందుకు పట్టించుకోవాలి? ఇవన్నీ ఎందుకు చెప్పు నీకు? కనీసం ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. మన వాళ్ళంటే మన వాళ్ళు కూడా కాదు. సరే ప్రేమించిందిలే, తప్పదు, నేను వాడిని చేసుకోకపోతే చచ్చిపోతాను అంటే సరే, పిల్ల మీద ప్రేమతో ఒప్పుకున్నాం. ఆ ప్రేమించేవాడు కట్నం ఎందుకండి మరి తీసుకోవడం? చూడు, వాడు మనవాడా, పరాయివాడా, పరాయి దేశస్తుడా, ఇవన్నీ కాదు.
ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించేటప్పుడు అవన్నీ కనపడవు. ప్రేమించామా పెళ్లి చేసుకున్నామా ఇంతే ఉంటుంది. అయినా పిల్లవాడు ప్రేమించాడు, అమ్మాయిని లవ్ యూ అన్నాడు, ప్రేమించుకున్నాడు. కానీ వాళ్ళ అత్తమామ ప్రేమించలేదే అమ్మాయిని, వాళ్ళు కట్నం అడుగుతారు, మనం ఇవ్వాల్సిందే, ఇచ్చి పంపించాం కదా. ఇప్పుడు దాని గురించి నీకెందుకు? ఎన్ని కానుకలు ఇచ్చాం గుర్తుందా? కడ్రాయర్ దగ్గర నుంచి, పంచె దగ్గర నుంచి, సూడు దగ్గర నుంచి, ఉంగరాల దగ్గర నుంచి, చైన్ దగ్గర నుంచి నీకొచ్చిన మొత్తం డబ్బులు పోయినాయి కదా పెళ్ళికి. చూడు, పెళ్ళి అయినాక ఇవన్నీ సాంప్రదాయాలబ్బా. ఈ కాలంలో అయితే పెళ్ళి వారం రోజులు చేస్తున్నారు. మొన్న మా వేదవతి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే వారం రోజులు వెళ్ళారు. పసుపులంట, హల్దీ అంట, తర్వాత సంగీతం అంట, తర్వాత అదంట, అదంట, ఇదంట. ఆ పెళ్లి కూతురు వాళ్ళు మొత్తం ఎకరం అమ్మేశారు. మనం మాత్రం చేయలేదా ఏంది? అన్ని రకాలు చేయించుకున్నాడు కదా. 6 రోజులు పెళ్లి చేసాం కదా మనం కూడా. మనం ఎంత తక్కువ ఏంటి? మనం ఏం తక్కువ చెప్పు. నేను రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయిన ఒక ఆఫీసర్గా పోతే పోని నా సెటిల్మెంట్ డబ్బులు అంతా దానికి పెట్టాను, అంతే కదా నీ బాధ? సెటిల్మెంట్ డబ్బుల గురించి నాకు బాధ కాదండి. అమ్మ సుఖంగా ఉంటే అమ్మాయి నాకు అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే అమ్మాయి వస్తే మనసారా కళ్ళారా చూసుకుందాం అనుకున్నాను. అంటే కాకపోతే నేను అనుకుంటున్నాను, మన ఇద్దరు పెళ్ళైనప్పుడు ఫస్ట్ మ్యారేజ్ డేకి నేను హారం వేసా 1,00,000కి. గుర్తుందిలేండి. గుర్తుంది కదా. తర్వాత సెకండ్ మ్యారేజ్ డేకి 1,00,000 కాస్త సగం కట్ చేస్తే 75,000కి వేసా. 75,000కి ఏమొచ్చింది? చోళి రింగులు తప్ప ఏదో ఒకటి వచ్చింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి దాంట్లో సగం చేసి 30,000కి ఏదో కొనిపెట్టానా కదా. చేశారులేండి, కాదని నేను అన్నానా? తర్వాత అడుగుతూనే ఉన్నావు ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి నగలు కొని పెడతావా, బంగారం కొని పెడతావా అని. నేనేం చెప్పాను నీకు? నా బుద్ధి తక్కువ కాకపోతే ఆ కొనిచ్చేది ఏదో సంవత్సరానికి ఒక తీసుకోవచ్చు కదా. ఆడవాళ్ళకి ఎంత ఆశ ఉంటుందండి. అంకన్ డైమండ్ వస్తే బాగుండు అని చెప్పేసి ఈయన ఇచ్చేదా 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలతో ఏమొస్తుందో నాకు ఇప్పుడు 2 ఏళ్ళు ఏమి ఇవ్వకండి, 3వ ఏడు నాకు అంకన్ డైమండ్ చేయించండి అన్న. అసలు పోయింది, వడ్డీ పోయింది, మొత్తానికి 0 చేసిండు. ఎందుకు 0 అయింది? నువ్వు కన్నావు కదా కూతురు, కంటే కనాలి కూతురు అన్నట్టు ఒక కూతుర్ని కన్నావు. అది పోయి ఒకటి ప్రేమించింది, వాడిని అల్లుని తీసుకొచ్చింది, వాడికి అన్ని ఆస్తి అంతా తగలెట్టాం. మనం తగలెట్టామన్నకూడదు, మన కూతురు హాయిగా ఉంది కదా. ఉందిలే కానీ ఇంతకు నీకు గుర్తుందా? చెప్పు. మనం తిరుపతి వెళ్ళాలి. అవును కదా, రేపే కదా మనం వెళ్ళాలి. పెన్షన్ వెళ్ళి డ్రా చేసుకొని వస్తానన్నావు. ఇప్పుడు కాఫీ తాగి పెన్షన్ తేవడానికి వెళ్తావా బ్యాంకీకి? టిఫిన్ తిని పోతావా? ఈ 2 మానేసి పోతావా? ఏదో ఒకటి చెప్పు. అవును కదా, ఇప్పుడు తిరుపతి, కాళహస్తి ఇవన్నీ తిరిగి రావాలంటే ఒక 10,000 ఖర్చు అవుతుందా? ఇంకొక 5 ఎక్స్ట్రా తీసుకోండి, 20,000 కావాలి. మీ నాన్న అక్కడ బ్యాంకు పెట్టాడు, నేను పోయి 15,000 ఇవ్వమంటే ఇస్తాడు. పెన్షన్లో ఏదో కాస్తో కూస్తో జమ చేస్తే ఓ 10,000 దాకా ఉండవచ్చు దాంట్లో. ఈ మగవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి 60 కాదు 70 వచ్చినా 80 వచ్చినా ఇంకా పుట్టింటి నుంచి ఇంకా తేలేదే అని ఇంకా దెప్పు పొడుస్తూనే ఉంటారు. చెప్పండి. నీ అల్లుడు వస్తే మాత్రం అల్లుడు ఎందుకు వస్తున్నాడు, గిల్లుడు ఎందుకు వస్తున్నాడు అన్నావు. అదే మీ నాన్న గురించి చెప్పేటప్పటికి నీకు ఈ బాధ వచ్చింది. సరేలే, ఏం చేస్తాం. ఈ కాలంలో సినిమాకైనా తీసుకెళ్దాం అనుకుంటాను నేను ప్రతి వారం. ఒక్క వారం మొన్న పుష్ప ఏదో సినిమా వచ్చిందంట, దానికి 570 రూపాయలు టికెట్ అంట. 2 టికెట్లకు 1000 రూపాయలు. అక్కడ పోయిన తర్వాత పాప్కార్న్ బకెట్ కావాలా, డ్రమ్ము కావాలా అంటున్నాడు. ఆ డ్రమ్ము కొనేటప్పటికి ఇంకో 1000 రూపాయలు. 2,000 ఒక సినిమాకి పెడితే ఆ సినిమా డైరెక్టర్లేండి 600 కోట్లు, 700 కోట్లు, 300 కోట్లు అని చెప్పండి ఎవరి మీద పెట్టాలని చెప్పి జనం మీద పెట్టడం తప్ప 1000 కోట్లు ఎందుకు తీయాలంట? 100 కోట్లు తీసి 100 రూపాయలు టికెట్ పెట్టొచ్చును కదా. వాళ్ళొకళ్ళు వాడి బాధ వాడు పడతాడు, కానీ మన బాధలు మనం చెప్పుకుందాం. 2,000 ఖర్చు అయిపోయింది కాబట్టి మళ్ళీ సంక్రాంతికి ఆ బాలయ్య సినిమా వచ్చింది, గోలయ్య సినిమా వచ్చింది, వెంకటేష్ సినిమా వచ్చింది అని వరుసగా ప్రతిరోజు టికెట్ బుక్ చేయమని నన్ను అడక్కు, సరేనా? పైగా తిరుపతికి పోవాలి, తిరుపతి ఖర్చులు 15,000 అంటావు. ఇప్పుడు ఇంకో 5,000 ఎవరిని అడగాలి? ఉన్నాడుగా యాదగిరి రావు, ఆయన అడుగుతాం. డివై రావు గారు, ఆయన పంపించమంటే ఇమీడియట్గా ఫోన్పేలో చేస్తాడు. ఒక 5,000 అప్పు తీసుకొని వెళ్దాంలే. సరేలే, ఇంతకేంటి అల్లుడు గారు వస్తున్నారు, అమ్మాయి రావట్లేదు అంటారు. అల్లుడు గారు వస్తున్నారు, అమ్మాయి రావట్లేదు. నేను స్టేషన్కి వెళ్ళాలి. ఒకవేళ అల్లుడు వచ్చేస్తాడేమో. షా, అదో రానే వచ్చాడు. రండి అల్లుడు గారు, రండి రండి. నమస్తే మామయ్య గారు. రండి రండి. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది అయ్యా. అమ్మాయి కూడా వస్తే ఇంకా బాగుండేది. ఏదత్తయ్యా, ఏడొస్తుంది అమ్మాయి, ఉద్యోగం చేస్తూ ఉంది. మీకు తెలుసు కదా అన్ని సమస్యలు. నేను ఉద్యోగం చూసుకుంటున్నా, వెళ్ళి చూసిరానని చెప్పేస్తే నేను ఒక్కరినే చూసిపోదామని వచ్చాను అత్తయ్య. అసలు మా అమ్మాయిని ఎలా పెంచుకున్నామయ్యా ఇంట్లో? ఉద్యోగం అంటే కందిపోతుందని చెప్పి ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. అలాంటి నా బిడ్డ చేత ఉద్యోగం చేపిస్తున్నావయ్యా నువ్వు? ఉద్యోగం చేయకపోతే ఇలాగే లెక్క పెడుతుండాలి. సినిమా ఖర్చు అయింది, దానికి ఖర్చు అయింది, తిరుపతి పోవాలంటే పక్కవాడిని అడగడం, ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే
తోడు నీడగా ఉన్నట్టు ఇంత వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా హాయిగా కాపురం చేసుకుంటారు. నీకు ఎందుకు చేసుకొని రాదు? చెప్పు అల్లుడు గారు. అత్తయ్య, మీ అమ్మాయి దొరకడం నా అదృష్టము. మంచి అమ్మాయి, చాలా ఎంత నా అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టము. మీరు ఎలా ఉన్నారు ఏమండి, మీరు ఎలా ఒకసారి అమ్మ నా ఇద్దరు వెళ్ళి చూసిరండి ఎలా ఉంది ఏంటి అంటే కనుక్కుందామని వచ్చాను. చూసావా, మీ అమ్మాయి గురించి పొగుడుతున్నాడు. నేను నీ గురించి మీ నాన్న దగ్గర ఈ రోజు వరకు పొగడలే. చాలా మంచి మామగారిని కదా నేను, నా గురించి పొగుడుతున్నాడు. చెప్పు అల్లుడు. మరి నేను అలా పెంచుకున్నాను దాన్ని. చాలా మీ కూతురు బాగా చెప్తుండే కదండి, మామయ్య గారు అత్తయ్య గారిని బాగా చూసుకోవాలండి, నేను ఉద్యోగం చేస్తున్నాను, కొన్ని డబ్బులు దాచుకున్నాను, ఏదో తిరుపతి ప్రోగ్రామ్ గురించి అంటున్నారు, రేపు వెళ్ళాలి కదా, డబ్బులు దాని గురించి ఏంటి మామయ్య గారు, ఏంటి పరిస్థితి, ఎప్పుడు వెళ్తున్నారు, ఏంటి మీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు బయలుదేరాలి బాబు, 4 రోజుల ట్రిప్పు. అటు నుంచి కాళహస్తి అవన్నీ తిరిగి రావడానికి దగ్గర ఒక 20,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడే యాదగిరి గారికి ఫోన్ చేశాను, ఒక 5,000 పంపిస్తున్నారు. చెప్పు. ఇప్పుడు మీ కూతురు గారు కొన్ని అన్ని ఉద్యోగం చేసిన తర్వాత డబ్బులని దాచుకొని కొన్ని ఏమండి మా నాన్నగారికి మా అమ్మగారికి వెళ్ళి ఇచ్చిరండి, నేను మా అమ్మ నాన్న నన్ను కని పెంచినందుకు దానితోన నేను మా అమ్మ ఇప్పుడు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోన డబ్బులు దాచుకున్నాను, వెళ్ళి సంతోషంగా మా మమ్మీకి డాడీకి ఇవ్వండి, అడిగినాడు చెప్పండి అని సంతోషంగా పంపించారు మామయ్య. ఓ, నా కూతురు, నా బంగారు కూతురు, నా నట్టింటే గజ్జలేసుకొని తిరిగే మహాలక్ష్మి నాకు మహాలక్ష్మి పంపించిందా? చూసావే? చూసా అండి, చూస్తున్నా, వింటున్నాను. అయ్యా బాగున్నావయ్యా? బాగున్నాయా, చాలా బాగున్నాను. అయ్యా బాగున్నావయ్యా? డబ్బు గురించి కాదండి, నా బిడ్డ గురించి, నా బిడ్డ మీద ఉన్న ప్రేమ గురించి అట్లా అన్నానే కానీ మనసులో ఏం పెట్టుకోకయ్యా. ఇద్దరు మంచిగానే ఉండాలి అంతే. అల్లుడు నువ్వు బంగారం అయ్యా. అయినా మాకు బిడ్డ సొమ్ము వద్దయ్యా, మీరిద్దరు హాయిగా ఉంటే చాలు. బిడ్డ ఎవరు బిడ్డ? నా బిడ్డ నాకు పంపించింది, నేను తీసుకుంటాను. నీ ఖర్చులతో నేను తిరుపతి పోయేస్తాను, తిరుపతిలో గుండు కొట్టించుకొని మీరు హాయిగా పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటాను. కానీ అల్లుడు అనేవాడు కొడుకులా ఉండాలి అనే విషయం నువ్వు నాకు గుర్తు చేసావు. అల్లుడు అనేవాడు కొడుకులా ఉండాలి, కొడుకు అనేవాడు అల్లుడు కాకూడదని. కంటే కూతురునే కనాలి కదా, కంటే కూతురునే కనాలి, కంటే కూతురునే కనాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చేశాను సార్, తప్పుంటే క్షమించండి. ఎవరినైనా స్టేజ్ ఎక్కించడం అనేది స్టేజ్ ఎక్కించడం అనేది నా అనువైతే. ఇక్కడ నిలబడాయా, ఈయన మా సహ ఉద్యోగి రైల్వేలో పనిచేస్తాడు. మొన్న లాస్ట్ టైం వచ్చాడు, పాటలు పాడతాను, స్టేజ్ ఎక్కించాను. ఈరోజు పొద్దునే ఫోన్ చేశాను, సాయంత్రం చిన్న రోల్ ఉంది వచ్చి చేసుకో అల్లుడు రోల్ అంటే సరే అన్నాడు. ఇప్పటికిప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడప్పుడు ఎక్కిచ్చేసాను, బాగానే మాట్లాడు, సూపర్. మీరంతా పైకి రావాలి, ఇంత పైకి ఇచ్చేయాలి, అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్. మాట్లాడు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు, నేను సూపరింటెండెంట్గా రైల్వేస్లో పనిచేస్తున్నాను. నేను గణేష్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. నా గాడ్ ఫాదర్ సారి పాదాలకు నా వందనాలు. నాకు డయాస్ ఎక్కాలంటే భయం సార్, నాకు ఫియరింగ్ అనమాట. నేను లేదా ఆంజనేయులు నువ్వు పాడగలుగుతావు, సరే నువ్వు మామూలుగా వచ్చేసావు. ఫోన్ చేశాడు ఒకసారి, వచ్చేసి ఏం కాదు వచ్చేసి ఒకటి కూర్చో అన్నాడు. రాశాడంటే ఒకసారి వచ్చేసి చిన్న ఒక పాట నేర్చుకొని వచ్చాయన్నాడు సార్. అసలు డయాస్ మీద ఎక్కంటే భయం వేసేది. ఫస్ట్ టైం ఒక పాట పాడుకున్నాను, రెండోసారి కూడా కొద్దిగా పాడి ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ ఫోన్ చేశాడు. భయం వేస్తుంది సార్ చేయలేకపోతే అంటే పర్లేదు మెల్లిమెల్లిగా చేస్తే వస్తుందని చెప్పాడు. ఈ గొప్పతనం మొత్తం సార్దే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చిన్న కాన్సెప్ట్, దాన్ని అలా కొంచెం అల్లేసి ఒక చిన్న డ్రామా చేసాం అనమాట. మళ్ళీ మనం బ్యాక్ టు సింగింగ్ వెళ్ళిపోదాం. డబ్బులు ఇవన్నీ ఈ రోజుల్లో క్యాష్ ఎవరు పట్టుకొని తిరగరు, అంతా ఫోన్పేనే. ఫోన్పే చేయండి అల్లూరు గారు. ఫోన్పే రైల్వేలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎవరికి క్యాష్ అసలు రూపాయి నోటు ఇట్లా చూపించట్లేదు, అంతా బ్యాంక్ ట్రాన్స్ఫరు లేకపోతే ఫోన్పే, ఇదే నడుస్తుంది. ఎవరు కట్టలు తీసుకొని వెళ్ళరు, రోడ్డు మీద వెళ్తే పట్టుకుంటారు పోలీసులు, అర్థమైందా? కాబట్టి బాగుంది డ్రామా బాగుందా? నచ్చిందా అందరికి? చప్పట్లు కొట్టండి అందరు. చిన్న స్కిట్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని దాని మీద అట్లా ఓన్ డైలాగ్స్తో మనం రియల్ లైఫ్ ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలా, అంతే. కలనైనా నీ వలపే అంటూ సోలో మీనా గారు, బై మీనా గారు. కలనైనా నీ మళ్ళీ మనం సింగింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇందులో మీరు అందరికీ తెలుసు, ఆంజనేయులు అల్లుడుగా చేశాడు, శ్రీదేవి వైఫ్గా చేసింది, నేను హస్బెండ్గా చేశాను. 3 క్యారెక్టర్లు, చిన్న డ్రామా ఇది.
మంచి థీమ్ పెట్టారు. మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది నా ప్రోగ్రామ్ చూడడానికి, నన్ను ఎంటర్టైన్ మోటివేషన్ ఇవాళ మా అమ్మాయి. సూపర్ సూపర్ అదర్వైజ్ ఐ వుడెంట్ హావ్ పార్టిసిపేటెడ్. సూపర్ అండి సూపర్. ఒకసారి స్టేజ్ మీద రండి, ఒకసారి చూద్దాం మీ అమ్మాయి గారిని అందరిని పరిచయం చేయండి. బికాస్ మా అమ్మాయి మోటివేషన్ మూలంగానే ఇవాళ నేను ఇక్కడ సూపర్ లేకపోతే సూపర్. అందుకే కంటే కూతుర్నే కనాలనేది నా థీమ్. అది ఇవాళ కరెక్ట్గా సరిపోయింది. సూపర్, సరిపోయింది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఫస్ట్ ఇప్పుడు మీరు చేశారు కదా స్కిట్, ప్రాక్టీస్ లేకుండా, దాన్ని అమెరికాలో ఇంప్రూవ్ అంటారు. అంటే షార్ట్ ఫామ్ ఫర్ ఇంప్రూవైజేషన్. ఓకే. ప్రాక్టీస్ లేకుండా సడన్ గా ఆడియన్స్ నుంచి ఒక టాపిక్ చెప్తారు, దాని మీద ఓన్ డైలాగ్స్ అంతా. ఓకే. సో మీరు అలా చేయొచ్చు, చాలా బాగా చేశారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ రియలీ ప్రివిలేజ్డ్ టు సీ యూ ఆన్ ద స్టేజ్. థ్యాంక్స్. మా అమ్మ, దిస్ వాజ్ హర్ రిటైర్మెంట్ డ్రీమ్ టు కమ్ అండ్ సింగ్ ఆన్ ద స్టేజ్. ఎప్పటి నుంచో చెప్పేది మీ గురించి. నౌ ఆఫ్టర్ ద పాండమిక్ షీ హెస్ గాట్ ద ఆపర్చునిటీ అండ్ we see every month since my mom is singing. We see on YouTube live every, మాకు ఇప్పుడు మార్నింగ్ అవుతుంది లేగంగానే ఫస్ట్. She used to watch on YouTube. This time she is here present, so she said I will watch on directly live only. So she made me to sing here. Otherwise థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. అందరు బాగా పాడుతున్నారు. otherwise I was not prepared to sing because less time, no preparation at all, just last minute. అదే ఇన్ని రోజులు యూట్యూబ్లో చూస్తున్నాం, మరి లైవ్గా వస్తే చూడాలి కదా ఇక్కడ. సో షీ సింగింగ్ టుడే. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Thank you so much for coming all the way to this our musical event and encouraging us with your wonderful words. Okay madam, we can start. Kalanaina Neevala. Neevala pe.